వేణుమాధవ్ అన్న వండర్ఫుల్. ఆయనతో గడిపిన అంటే చివరి క్షణాలు ఆయనతో గడపడం జరిగింది. తర్వాత కానీ వేణుమాధవ్ కూడా ఎంత టాలెంట్, ఏమి అసలు ఆయన ఎవరైతే టీడీపీ అతన్ని తీసుకొచ్చిందో ఆఫీస్ బాయ్, టీడీపీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన ప్రతి సెకండ్ని గుర్తుపెట్టుకున్నాడు అతను కూడా. ఆ జర్నీని గుర్తుపెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అదే కదన్న జీవితంలో. ఒక ఆయన పివి నరసింహారావు గారు ఆయన ఆటోబయోగ్రఫీలో ఒకటి రాశారన్న. ఇప్పుడు నేను ఈ ఆటోబయోగ్రఫీ రాయగలుగుతున్నాను అంటే నేనేంటో తెలుసున్నాను కాబట్టే రాయగలుగుతున్నాను. నేను ఇప్పుడున్న స్థితి ఇదే అద్భుతమైన స్థితి. నా ఆటోబయోగ్రఫీని నేను రాసుకోగలుగుతాను అని చాలా గర్వంగా చెప్పాడు. అంటే స్టిల్ ఆయన బతుకున్నాడు. అరే ఒక ఆటోబయోగ్రఫీ రాస్తున్నావు అంటే మీరు రిప్రజెంట్ అంటే ఇన్ని సంవత్సరాల నా ఇదిని ఒక ఫ్రేమ్ చేసి చూసుకోవడం అంటే అది సంవత్సరం ఒకసారి చేసుకోవాలన్న మన ఆర్టిస్ట్లో. కరెక్ట్. ఏంటి అని మనం ఒకసారి ఫ్రేమ్ చేసుకుంటే ఈ సంవత్సరం ఏం చేసామని ఒక ఫ్రేమ్ చేసుకుంటే కొన్ని ప్లస్లు దొరుకుతాయి, కొన్ని మైనస్లు దొరుకుతాయి. రేపు మనం ఇంకెలా ఉండాలనేది కొన్ని దొరుకుతాయి అన్న. నాకు అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి దొరికింది. ఒక భరణి గారి వచ్చి మీరు ఇందాక చెప్పిన పేర్లే అసలు భరణి గారిని ఇంట్లో పిల్లాడిలాగా పెంచిన రాళ్ళపల్లి గారు నన్ను ఎలాగానే అయ్యో మా గురుగారి శిష్యుడు అండి బాబు వాని గురుగారు అని అంటాడు. అందుకే నా సినిమాలో ఆయన ఫ్రీగా చేశారని ఒక సింగిల్ ఎన్పి కూడా తీసుకోలేదు. ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా ఆయన గురించి చెప్తా. అలా నా సర్కిల్ అంతా పెద్ద వాళ్ళే. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు 3 ఉంటారు నా ఫ్యామిలీలో. వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్ అంటే ఏమీ లేని జర్నలిస్ట్ ఫ్యామిలీలో నన్ను కూడా మీది పెద్ద ఫ్యామిలీ అనే. నీకన్నా ముందు ప్రభన్న ఉంటాడు. ఇంకా మీరు కానీ శివన్న, మీరు కానీ ప్రభన్న కానీ రగన్న కానీ లేకపోతే మా శేఖరన్న వంశన్న కానీ వీళ్ళందరూ అంటే నేనేం చేసినా ఒక చెయ్యి మీ అందరూ ఒకటి ఉంటుంది. మా మీడియా మా వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో మా ఊరు వెళ్తా నేను, నీకు ఎవరు ఉన్నారని ఇండస్ట్రీకి వెళ్ళేవారా అంటారు. మీ అందరినీ చూపిస్తా. నేను రేపు ఏదైనా ఒక గొప్ప వేదిక వస్తే నాకు చూపించుకోవాలి చెప్పుకోవాల్సిన వేదిక డెఫినెట్గా ఒక దేవుడు ఇక్కడికి ఇస్తారన్న. అది వచ్చినప్పుడు నాతో పాటు మీ అందరూ ఉంటారన్న, నా వాళ్ళు అని చెప్పుకోవడానికి. అది ప్రౌడ్ అన్నారే. రేపు మనం ఇన్స్పైర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మనల్ని చూసి ఒకటి రాడాలి, ఒక వరంగల్ నుంచి బయలుదేరా నాలాంటి వాడు ఎవడో ఒకటి ఉంటాడు. నేను ఒక్కడిగా వచ్చి నుంచున్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేకపోతే అని ఒక చిన్న భావన ఉంటుంది. బ్యాక్ బోన్ ఎవరు లేదు. బ్యాక్ బోన్ ఏంటి, నా దగ్గర పెద్ద బోన్స్ పెద్ద యుద్ధాలు చేయగలిగినంత కెపాసిటీ ఉంది, వెపన్స్ ఉన్నాయి. అది గొప్ప వేదిక మీద మనం, అది నాకు చాలా హ్యాపీ అండి. నేను ఇప్పటివరకు నా చుట్టాలందరినీ లెక్కేస్తే వచ్చేది ఒక 10-15 మంది అన్న. నాకునిగా నేను సంపాదించుకున్న వాళ్ళ ఫోన్ లిస్ట్ కనుక తీస్తే 10,000 మంది ఉంటారు, దాటిపోతారన్న. ప్రౌడ్గా నా అకౌంట్ బ్యాలెన్స్ 10,000 పీపుల్. అసలు చూడ అసలు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుద్ది ఒక్కరుగా వచ్చి మనం. నిజం తమాషానా ఆ జర్నీలో ఒక్కొక్క నెంబర్ యాడ్ అవుతుంది. వాస్తవం అన్నాం భలే అన్నారు మీరు. ఫోన్ ఉందంట కేవలం మనం ఒక సామెత కూడా ఉంది, కత్తెరలా కాకుండా సూదిదారంలా కలిసిపోయి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలంట. ఎన్ని పుస్తకాలు చదివేవారు అది ఉంటుంది అన్న. అది కత్తెరలా జీవితంలో బతకొద్దు, మనం కత్తిరించుకోవడం విడిపోవడాలు తప్ప నువ్వు బతికితే సూదిదారంలా బతుకు. బతుకుంటే వెళ్ళిపోవడమే, కలుపుకుంటే వెళ్ళిపోవడమే. ఆ చైన్ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే నువ్వు ఊహించని స్థాయికి వెళ్తుంది. అదే ఒక పెద్ద షట్టర్ నీకు ఆయుధం అవుతుంది అన్నాడు అన్న. కరెక్ట్.